కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 68. పారిజాతం చేసిన మోసానికి కంగుతిన్న కార్తీక్. దీప అత్తయ్య అనసూయ బజార్కి వెళ్తుంది కదా, అక్కడ ఒక హోటల్ చూసి బాగా ఆకలిగా ఉంది. మొన్న దీప చేసిన రచ్చ తర్వాత అది తినటం లేదు, శోభ నన్ను కూడా తినటం లేదు, కాబట్టి ఇక్కడ కడుపు నిండా తినేసి ఏదైనా ఇంటికి పోదామని ఆ హోటల్లోకి పోతుంది అనమాట. అది దీప పని చేస్తున్న హోటల్ అనమాట. అక్కడికి వెళ్ళి బిర్యానీ ఉందని అడుగుతుంది. ఇది బిర్యానీ కాదమ్మా, స్పెషల్ ఉప్మా ఉంది అంటే అదే పట్టుకురా ఏదో ఒకటి అంటుంది. తర్వాత ఆయన తెచ్చిస్తే ఆ ఉప్మా తిని ఇది దీప చేసిన ఉప్మా లాగుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప వెనకాలే ఉంటుంది. అప్పుడు ఆయన్ని పిలిచి బాబాయ్ని, ఈ ఉప్మా ఎవరు చేస్తారంటే ఆ చేసిన మనిషి మీ వెనకాలే ఉంది చూడండి అంటాడు. అప్పుడు దీప అక్కడికి వస్తుంది. దీపం చూస్తూనే భయపడుతుంది. నీ హోటల్ అని తెలియక నేను ఇక్కడికి వచ్చాను, నేను వెళ్ళిపోతాను అంటుంది. పర్వాలేదు అత్తయ్య, మీరు తినండి అనేసి తినమని చెప్తుంది. భయంగానే తింటుంది అనసూయ. తర్వాత జ్యోత్స్న వాళ్ళ గ్రాని పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. నేను ఎందుకు బావ నాతో ఏదో చెప్తుంటే నువ్వు నన్ను పక్కకు వెళ్ళమని నువ్వు మాట్లాడావు, బావతో ఏం మాట్లాడావు, నాకు ఖచ్చితంగా ఈరోజు నిజంగా చెప్పాలి, నువ్వు అబద్ధాలు చెప్పకూడదు గ్రాని అని అడుగుతుంది. ఏం మాట్లాడలేదు, నువ్వు ఏదైనా నెగిటివ్గా వింటే బాధపడతావేమో అనేసి పక్కకు పొమ్మన్నాను. కార్తీక్ నువ్వు అంటే చాలా ఇష్టం, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. కాకపోతే రెస్టారెంట్ పనుల్లో ఉన్నాడు కదా, పెళ్లి దానికి అడ్డు అనుకుంటున్నాడు. అదే పూర్తయిపోయినాక నిన్ను చేసుకుంటాడంట, అదే మాట్లాడుకున్నాం మేము, ఇంకేమీ లేదంటే నిజంగా నన్ను చేసుకుంటాడా అని అడుగుతుంది. తప్పకుండా నువ్వంటే చాలా ఇష్టం అంట అని చెప్తుంది పారిజాతం. అన్ని అబద్ధాలు. నేనేం చేసినా అంతా నీ కోసమేనే, నీ పెళ్లి కోసమే, ఈ పారిజాతం జీవిత లక్ష్యమే నీ పెళ్లి, కార్తీక్ నీకు పెళ్లి జరగడం అంటుంది. తర్వాత కార్తీక్ దారిలో వెళ్తూ కూడా పారిజాతం చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ, నువ్వు నన్ను ఎంత చీట్ చేసావు పారు, నేను ఎంత ప్రేమించాను, అన్ని విషయాలు నీతో షేర్ చేసుకున్నాను, కానీ నువ్వు చేసిన పనికి నాకు ఈరోజు నా మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా అయిపోయిందని చాలా బాధగా కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరికో అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. వేరే వాళ్ళు ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసి ఆ అబ్బాయి మళ్ళీ ఆ అమ్మాయికి దెబ్బ తగిలినా కూడా డబ్బులు ఇప్పించుకుంటూ ఉంటాడు. అది కార్తీక్ చూసి అమ్మాయిని కాపాడడానికి వెళ్తాడు. తర్వాత అమ్మాయిని అమ్మాయి కాలు దెబ్బ తగిలిందనేసి స్కూటీని పక్కకు తీసుకొచ్చి అందరినీ పంపించేస్తాడు కార్తీక్. అమ్మాయి కాలు దెబ్బ తగిలింది బాస్, నేను ఈ స్కూటీ నడపలేను, ఇందాక 1000 రూపాయలు ఇచ్చి నాకు హెల్ప్ చేసినట్టే ఇంకొక హెల్ప్ కూడా చేయండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అడుగుతుంది. సరే తీసుకెళ్తాను అంటాడు. నాకు తెలిసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇంకొక కావేరి ఉంది కదా వైఫ్, వాళ్ళ కూతురులా ఉంది. ఈ విధంగా వీళ్ళిద్దరు పరిచయం అయినారనుకుంటా, అన్న చెల్లెళ్ళు. అమ్మాయిని తీసుకుని కార్తీక్ హాస్పిటల్కి వెళ్తూ మీ నాన్నగారికి ఫోన్ చేయి, నీకు ఏదైనా హెల్ప్ అవుతారు కదా, వచ్చి ఉంటారు మనం హాస్పిటల్కి వెళ్ళే లోపల అంటే ఆ అమ్మాయిని అవుతుందన్నమాట. మా నాన్న ఎంతో బిజీ, నాకే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, నేను మా అమ్మకి చేస్తాను, లేదంటే మీకే నెంబర్ ఇస్తాను మీరు చేయండి అంటుంది.